गणेश महाराज के ఇంత దూరం మేము నడుచుకుంటూ పోతున్నాము ప్రసాదాలు పంచడానికి. ఇప్పుడే అయిపోయింది, చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఎంటీ. సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న గణేషుని నిమజ్జనం చేసినాం కదా,
నెక్స్ట్ అయితే ఇంకా షాప్లో ఉంది వినాయకుడు, ఇంట్లో బాబాయ్ వాళ్ళది ఇంకో చిన్న వినాయకుడు ఉంది. అవన్నీ బైక్స్ మీద తీసుకొని ఇప్పుడు మేము ట్యాంక్ బండ్ వెళ్ళిపోతాము. ఇది పెద్ద టాస్క్. మా ఆటో అయితే వచ్చేసింది, మళ్ళీ ఆటోలకి వెళ్ళిపోవాలి మేము. క్రేజ్ చేశారు లైటింగ్ అయితే. అయ్యో, సో ఇంతకుముందు మీరు చూసారు కదా, మన గణపతి అయితే నిమజ్జనం అయిపోయింది. ఇంట్లో మళ్ళీ పైన అపార్ట్మెంట్లో ఒక చిన్న వినాయకుడు ఉండు, దాన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ సనత్ నగర్లో మా మామ వాళ్ళ షాప్ ఉంటుంది, అది ఫోటోగ్రఫీ షాపు. అక్కడ ఇంకో గణేష్ ఉంది. ఇవి రెండింటిని తీసుకొని ఇప్పుడు మేము ట్యాంక్ బండికి వెళ్తున్నాము. ట్యాంక్ బండి దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చిన్న గణేష్లని నిమజ్జనం చేయడానికి ఇప్పుడు 3 బైక్స్ పైన వెళ్తున్నాము. గణేష్ మహారాజుని అయితే చూడండి, ఇంకో గణేష్. ఇది వీడియోని మొత్తం చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను ట్యాంక్ బండి దగ్గర మీకు మంచి మంచి వినాయకుల బొమ్మలను చూపించే ప్రయత్నం చేస్తాను. సో అక్కడైతే మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ వీడియో చూడండి. చాలా మంది ఉన్నారు ఇట్లా చిన్న చిన్న గణేష్లనే తీసుకెళ్తుండ్రు. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:54, అంటే క్లోజ్ టు 11 అవుతుంది. అయినా కానీ ఈరోజు చాలా మంది ఉన్నారు చూడండి. చిన్న చిన్న వినాయకులను కూడా మంచి ఆటోలో, వీళ్ళు కార్లు ఎంత మంచిగా తీసుకెళ్తారు చూడండి. క్రేజీ అనిపిస్తాయి ఇలాంటివి చూస్తే, ఎంత మంచిగా తీసుకెళ్తారు చూడండి. ఎట్టిగా కార్లో బాగుంది, చాలా మంచి డిజైన్. ఇన్నోవా ఇది ఎట్టిగా అనుకున్నా. 19-20 का फर्क नहीं, 19 लाख का फर्क है भाई, 19 लाख का फर्क है. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది బేబీ పౌండ్ అంట, అంటే చిన్న పౌండ్స్ ఉంటాయి. సో చిన్న చిన్న గణేష్లు ఇలాంటి చిన్న చిన్న గణేష్లు అక్కడ నిమజ్జనం చేసేస్తారు, భక్తి చేస్తారు, డ్యాన్స్. ఇప్పుడు మేము మొత్తం నెక్లెస్ రోడ్లో తిరుగుతున్నాము. నైట్ టైంలో ఇక్కడైతే మస్తు ఉంది లొకేషన్, చాలా అంటే చాలా బాగుంది. థింగ్స్ అసలు మస్తు ఉంది. నైట్గా 11 అయినా కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మంచిగా వెహికల్స్ అయితే బాగా తిరుగుతున్నాయి. స్ఫూర్తి షటర్ ఇదేమో ఉంది, చిన్న పూల్ ఉంది. ఇక్కడ కూడా ఇమర్షన్ చేస్తారు వినాయకులని. మస్తు మంది ఉన్నారు ఇక్కడ, గట్టిగా చేస్తారు డ్యాన్స్ అయితే. మొత్తం వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఉన్నారు. కార్ మీద మంచిగా ఉంది, వీళ్ళది బాగుంది. చిన్నగా కార్ బాక్సులు పెట్టుకొని డాన్స్ చేస్తారు వాళ్ళు. జై బోలో గణేష్ మహారాజ్కి. మస్తు మంది ఉన్నారు అయితే. వీళ్ళేమో అయ్యాళ్ళ లెక్క ఉన్నారు, నెత్తిలకేమో పెట్టారు. చిన్న పిల్లలు మంచిగా ఉన్నాయి ఇవి. వామ్మో వామ్మో వామ్మో, అసలు ఎంత మంది ఉన్నారు చూడండి. సో ఇప్పుడు మేము ఈయన ఇక్కడ విసర్జన చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ బైక్ అయితే ఇక్కడ కొద్దిగా ఖాళీ ప్లేస్లో పార్క్ చేసేద్దాం. బాబే కవర్ అదే తీసుకోరా. ఇక గణేష్ని విమర్శనం చేసేసినాము, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు నార్మల్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అట్లనే మీకు మొత్తం ఈ ట్యాంక్ బండ్ ఏరియాలో ఈ రోడ్ మొత్తం ఎట్లున్నారు జనాలు, అండ్ రోడ్ పైన వినాయకులు ఎట్లున్నాయని చెప్పేసి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వెళ్ళిపోతున్నాము. గాల్లో మంచిగా ఎగిరేస్తారు చిన్నపిల్లలు. చిన్నప్పుడు మేము కూడా బాగా ఎగిరేసేవాళ్ళము. లైట్ ఉంటుంది, ఇట్లా ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్తోనే ఎగరాలి. మంచిగా సౌండ్ చేస్తారు హార్న్స్తోని. అయ్యో
అరే మస్కటి ఐస్ క్రీమ్, మస్కటి ఐస్ క్రీమ్ నా ఫేవరెట్. మస్కటి ఐస్ క్రీము చాలామందికి న్యాచురల్స్ క్రీమ్ స్టోన్ ఇష్టము, బట్ నాకు కొద్దిగా మస్కటి ఇష్టము. వావ్, నేను వావ్ అన్నది బైక్ని నేను వావ్ అన్నది. చిన్నపిల్లలు కూడా మంచిగా హార్న్స్తో ఎంజాయ్ చేస్తారు. అసలు ఎంత మంది ఉన్నారు, ఇవో అంత క్రేజీ ఉంది చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ చూడండి, చాలా పెద్ద ఉంది. అటు మొత్తం మాస్క్లు అవన్నీ అమ్ముతారు. ఇక్కడేమో షో అవుతుందా, ఏమవుతుంది ఇక్కడ? అరే చిన్న గణపతిని తీసుకొని వెళ్తారు, మేబీ అదే అనుకుంటా. ఎంత చిన్న గణపతి నవ్వు మంచిగా ఎట్లా వెళ్తారు చూడు. మనం పెద్ద పెద్ద వినాయకులం పెడితేనే సోప్ అనుకుంటాము, చూడండి వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. చిన్న గణేష్ ఎంత మంచిగా తీసుకుంటే ఎంత మంచిగా వెళ్తారో. ట్రక్ అంటే ఎస్ఎంఆర్ ట్రక్ అని పెట్టేసి చాలా బాగుంది. అదే అందరికి ఒకటి మైండ్లో ఇప్పుడు అయిపోయింది ఏంటంటే, ఒకళ్ళు ఈ హైట్ పెడితే నేను వాళ్ళకంటే ఇంకో కొద్దిగా హైట్ పెట్టాలని. కానీ వీడికి వస్తే అర్థమవుతుంది, చిన్న చిన్న గణేష్లే ఉన్నాయి కానీ మంచిగా తీసుకెళ్తారు వాళ్ళు. ఆడ కూడా చిన్న చిన్న గణేష్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మటుకి గణేష్లు చిన్నగానే కనిపిస్తున్నాయి మనకు అన్నీ, ఇంతే ఈ హైట్లో. ఇక్కడ బైక్స్ వెహికల్స్ మీద ఉన్న వాళ్ళకి ఇంతకుముందు అలో చేయకపోయేసరికి మేము అటు సైడ్ వేసినాము. చాలా మంది ఉన్నారు అసలు. జస్ట్ బ్లాగ్ ఏంటంటే ఎంతమంది ఉన్నారని చెప్పేసి చూడండి. జస్ట్ ట్యాంక్ బండ్ పైన అంతే. చూడండి సెక్రటేరియట్, చాలామంది ఉన్నారు. ఈడ కూడా మంచి స్పాట్ అయిపోయింది ఇట్లా. వావ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సెక్రటేరియట్. ఆ లైటింగ్స్ అయితే అసలు వేరే లెవెల్. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, ఇది అడ్డం వచ్చి ఉంటుంది బట్ చూడండి. అది ఏందిరా అజయ్? జ్యోతి, ఏదో జ్యోతి అంట. బాగుంది, అది కూడా మస్తు ఉంది. అది ట్యాంక్ బండ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మెట్రో దగ్గర స్టార్ట్ అయిపోతుంది. చాలామంది ఉన్నారు అసలు. ఇది చాలా బాగుంది. జ్యోతి అంట ఏదో. వీడు చూడు పక్కన కూర్చోబెట్టుకొని ఎట్లా పోతుండు బండి మీద. మొత్తం షైనింగ్ వస్తుంది, అదేదో క్రేజ్ ఉంది అది. ఇక్కడ చిన్న మనకి ఎట్టిగా పైన ఎంత చిన్న తీసుకెళ్తారు చూడు వినాయకుడిని. చిన్న చిన్న మంచిగా ఉన్నాయి, మంచిగా తీసుకెళ్తారు. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంత బాగుంది ఇది. మీకు చూపిస్తాయి కార్లో వాళ్ళు ఎంత బాగా డెకరేషన్ చేశారు, ఎంత సింపుల్గా ఎంత బాగుంది. చూడండి ఎంత బాగుంది, చిన్న కార్లో డెకరేషన్ చేసి తీసుకెళ్తారు. అయ్యో వీడు
క్రెయిన్స్ అంట, ఆ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి. 11 ఇది ఒకటి 12 క్రెయిన్స్ ఉన్నాయి. ఈడ మొత్తం నిమజ్జనాలు అవుతున్నాయి. ఈడ మెయిన్ ఈడనే అనుకుంటా. ఇక్కడ ఎవరిని ఆపనిస్తలేరు, వెళ్ళిపోండి అని చెప్పేసి. వాళ్ళు ముంగడ వెళ్ళిపోయారు. అమ్మ చెవులు పోతున్నాయి. బైక్లు ఇక్కడ పార్క్ చేసి ఆగినాము. జస్ట్ ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తాం, కొద్దిసేపు ఆగేసి మంచిగా టైం పాస్ చేసి వెళ్ళిపోతాము. మళ్ళీ ఇప్పుడు అక్కడ కొద్దిగా చిన్న ఫొటోస్ అండ్ వీడియోస్ దిగి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఈడైతే ఘోరం ట్రాఫిక్ ఉంది, అసలు ఘోరం ట్రాఫిక్ ఉంది. ఈడ ఎట్లా పోవాలేందో. మంచిగా చూడండి ఆటోలలో ఎంత మంచిగా చిన్న చిన్న గణేష్లను తీసుకెళ్తారు. మళ్ళీ బాబాయ్ చిన్న చిన్న అంతే, ఇక పెద్దవి ఏమి ఉండవు ఇక్కడ గణేష్లు, చిన్న చిన్నవి. కానీ అవిటినే చాలా గ్రాండ్గా తీసుకెళ్తారు. అసలు ఎంత గ్రాండ్గా అంటే అంత గ్రాండ్గా తీసుకెళ్తారు. డీజే లేదు, బ్యాండ్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇక్కడ సౌండ్ ఏమి ఉండదంట, ప్రొహిబిటెడ్ ఏరియా. కార్ల మీద ఎట్లా పెట్టుకోరు చూడండి, చిన్న చిన్న గణేష్లని కార్ల పైన, ఎక్కడొకటి అక్కడొకటి. ఇక్కడ అందరూ ఇంటి దగ్గరనే డాన్సులు కానీ డీజే కానీ అన్నీ చేసేసి వీడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ డీజే బ్యాండ్ ఇవన్నీ పెడితే చాలామంది ఎక్కువవుతారు అని చెప్పేసి, ట్రాఫిక్ ఎక్కువవుతారు అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు అలో చేయరు. సో మొత్తం ఏదున్నా డైరెక్ట్ నిమజ్జనానికి వచ్చేస్తారు. ఇప్పుడు టైం చూడండి 12:05 అవుతుంది. రాజు వీళ్ళ అవుట్ఫిట్స్లో కూడా చూడండి, కార్ పైన కార్ పెట్టి మళ్ళీ గణేష్ని పెట్టిండ్రు, చిన్న చిన్న గణేష్లను. అరే వీళ్ళ బైక్ది వెనకాల టైర్ మొత్తం పంక్చర్ అయింది. అట్లానే వెళ్తారు, చూసుకొని వెళ్తారా, చూడకుండా వెళ్తారా. బాయ్ పంక్చర్ हुआ, టైర్ పంక్చర్ हुआ, టైర్ పంక్చర్ అయింది మొత్తం. అంటే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నగా ఇంట్లోకి తెచ్చుకుంటారు వినాయకుడు, వీటిని గ్రాండ్గా నిమజ్జనం చేసేస్తారు. అది నాకు బాగా నచ్చింది. సో నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మ్యాక్స్ వీలైతే నేను ఎవ్రీ ఇయర్ వస్తా ఇక్కడికి. ఎట్లా ఉండాలి, చిన్న చిన్న పిల్లలు ఎట్లా చేస్తాడు చూడండి. ముంగడు కూడా ఇక చాలా పెద్దది ఉంది గణేష్, చాలా పెద్దది. సో ఇవి ఏంటంటే ఈయనే డీజే, ఈయనే బ్యాండ్ మంచి ఈయనే దుంకేసి అంటే డ్యాన్సులు మొత్తం చేసేసి వెళ్ళిపోతారు ఇక ట్యాంక్ బండి దగ్గరికి. ట్యాంక్ బండిలో ఏంటంటే మొత్తం అలా ఉండదు అదంతా. ఇక చూడండి ప్యాడ్ బ్యాండ్ గట్టి కొడతారు. ఇది కూడా చాలా బాగుంది. టస్కర్ మీద తీసుకెళ్తారు వినాయకుడిని. ఇక్కడ చిన్న చిన్న గణేష్, ఇక్కడ రైట్ సైడ్లో చిన్నది, ఆడ చిన్నవి ఉన్నాయి పైన చూడండి. ఈడో గణేష్, ఈడో ఆ గల్లీలో మొత్తం గణేష్లు ఉన్నాయి, ఎక్కడో గణేష్. సో ఏదున్నా హంగామా మొత్తం గల్లీలలోనే. ట్యాంక్ బండ్ దగ్గర అయితే మొత్తం ప్రొహిబిట్ చేశారు, అలో చేస్తలేరు ఇప్పుడు డీజే కానీ బ్యాండ్ కానీ, ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ కూడా గణేష్లు మంచిగా నిమజ్జనాలు అవుతున్నాయి. గల్లీలలో మొత్తం నిమజ్జనాలు అవుతున్నాయి. ఇది మొత్తం మార్వాడీసి అంట. చూడండి చాలా బాగుంది గణేష్. ఇది ఆడ ఇంకోటి ఉంది, మొత్తం అమ్మాయిలే.
ఈ టస్కర్లోనే తీసుకెళ్తారు మొత్తము. చాలా పెద్దగా ఉంది. ఇంటికైతే వచ్చేసినాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.